సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. యెర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 13వ వచనము రాయబడింది. నీ పాపములను విస్తారముగా శత్రువులు కొట్టినట్టుగా నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠినమైన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను అని రాయబడింది. అయితే ఈయన దేవుడే మీద 12వ వచనములో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధకరమైనది అని రాయబడింది. దేవుడే సెలవిస్తున్నాడు, అంటే దేవుడే మొత్తినాడు, దేవుడే కొట్టినాడు. ఎందుకు అంటే ఇక్కడ కఠినమైన బాధ, ఎందుకంటే ఈయన పాపము చేశారు. ఈ భూమి మీద విస్తారమైన పాపమును దోషమును చేసినందుకు కొని తెచ్చుకున్నారు. అయితే దేవుడు వాళ్ళని మొత్తినాడు, లేకపోతే దేవుడు వాళ్ళకు శిక్షను గాయాన్ని పెట్టినాడు. అయితే వినరు. కొన్నిసార్లు చాలా మంది ఇది చెయ్యకయ్యా, ఇది చెయ్యకయ్యా, ఇది వద్దు, ఇది మంచిది కాదు అన్నప్పుడు వినరు. చాలా మంది వినకపోయినప్పటికీ ఒకసారి దేవుడు ఏం చేస్తాడు, గాయమును పెడతాడు, లేకపోతే శాపమును పెడతాడు, లేకపోతే ఒక ఘోరమైన శిక్షను పెడతాడు. అప్పుడైనా నా దగ్గరికి వస్తారేమో అని ఆ దేవుడు ఆ మాట పెట్టినప్పుడు, అప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంట, అప్పుడైనా వస్తారా అంటే కొంతమంది అప్పుడు కూడా రారు. అయితే దేవుడు ఏం చేస్తాడు, వీళ్ళకిట్ట వినరని ఇలాంటి శిక్షను పెట్టి వారిని తన దగ్గర తెచ్చుకోవాలని దేవుడు ఇష్టపడి వారిని గాయములను మానుపుటకు, వాళ్ళకు కళ్ళను, వాళ్ళ హృదయాన్ని తెరుచుటకు, వాళ్ళ మనసును, మనోనేత్రాలను తెరుటకు ఈ గాయాలు పెడుతున్నప్పుడు, అయితే తన సేవకుల ద్వారా, తన వాకు ద్వారా వారి దగ్గర మళ్ళా పంపించినప్పుడు ఆ వాక్యం విని అప్పుడైనా వారు విశ్వాసించి, నేను పాపిని, నిజమే, నేను నా దోషములు విస్తారమైనది, నా పాపములు ఘోరమైనది, అయ్యా నన్ను క్షమించుమని ఎప్పుడైతే ఒప్పుకుంటారో, విడిచిపెడతారో, అప్పుడు ప్రభు క్షమించి అప్పుడే అంటాడు 17వ వచనంలో, అదే 30వ అధ్యాయం 30వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు. ఏమని అంటున్నాడు కింద రాసు, అయితే నేను నీ రోగములను కలుగజేసేదను, నీకు ఏమన్నా, అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీకు గాయములను మాన్పేదను. ఇది యెహోవాకు. అయితే నీకు ఆరోగ్యం కలుగజేస్తా అంటుడు, నీకేం చేస్తా అంటుడు, రోగము, నీ గాయములను మాన్పేస్తా అంటున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకుంటే, విడిచిపెడితే, ఇది మొదటి వ్యాధి, రోగాన్ని తెచ్చుకున్న వారు కొని తెచ్చుకున్నాడు ఆ భక్తుడు. ఏబు గ్రంథంలో ఒక మాట రాబడింది చూడండి. ఇక్కడ ఏబు అని భక్తుడు, ఆయన అయితే దేవుడే అంటున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఇక్కడ రాసిందుడు ఏబు 1వ అధ్యాయం 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడని ఏబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవునందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని సెలవిస్తున్నాడు. అంటే అట్లా దేవుడే సాక్ష్యం అలాంటి వ్యక్తికి. ఇక్కడ 7వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో ఏబును మొత్తెను. ఎవరు మొత్తిరంట? ఇది దేవుడు కొట్టలేదు, ఇక్కడ ఈ మనిషి పాపం చేసి ఇది కొని తెచ్చుకోలేదు, కానీ ఇది అపవాది వాని కుతంత్రాలు ఆ మనిషి మీద, ఆ భక్తుని మీద ప్రయోగాలు చేసి అతను మొత్తెను రాయబడింది చూడండి. ఆ మొత్తిన తర్వాత అతడు ఏం చేసినంట, ఒళ్ళు పోకుకొనుటకై చిల్ల పెంకను తీసుకొని ఈ బూడిదలలో కూర్చుండగా చూడండి, అతని భార్య వచ్చి, నీవు ఇకను యథార్థతను వదలక ఉందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అంటుంది. నీ ఎదుర ఈ పరిస్థితి, ఇంత భక్తిగా ఉన్నావు, ఇంత భయభక్తి కలిగిన దేవుని మీద నమ్మకంగా ఉండిన నీ వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నీ దేవుడు ఇలా చేసిండు, ఎందుకు ఆయనను దూషించేయి, ఆయనను విడిచేయి, మరణం కాలా చివరికి అని అన్నప్పుడు అతను ఏమంటున్నాడు 10వ వచనంలో, అందుకు అతడు మూర్ఖులు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఈ సంగతులలో దేవుడి ఏ విషయమందు నువ్వు ఏబు నోటి మాట
మాటతోనైనాను పాపము చేయలేదు అని రాయబడింది. దేవుడు చెప్తున్నాడు ఈ విషయంలో నోటి మాటతో పాపము చేయలేదు. చూడండి, అలా భార్యను కూడా ఏం చేసిండు, దేవుడిని నువ్వు ఆ మాట్లాడకు అని సెలవిస్తున్నాడు. అయితే ఇది దేవుడు పెట్టిన రోగం కాదు, ఇతను కొని తెచ్చుకున్న రోగం కాదు, కానీ ఇతడు ఏం చేసిండంట, దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి ఏం చేసిండట, అతన్ని మొత్తినట్టు రాయబడింది. సరే, ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం రాయబడింది. అతను అక్క చెల్లెళ్ళు, ప్రభువు ఇదిగో నీవు ప్రేమించున్నవాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానం పంపిన. యేసుక్రీస్తు ప్రభు మరొక గ్రామం ఉన్నప్పుడు ఒక వర్తమానం పంపారంట. వీరు ఎక్కువగా ప్రేమించే ఈ యేసు, వీరిని ప్రేమించుటకు వీరు యేసుని ప్రేమించే కుటుంబం, ఆ కుటుంబంలో ఆ లాజర్ అనే వ్యక్తికి రోగం కలిగిందంట. ఏ రోగం? మరణకర రోగం. చూడండి, రోగి అయి ఉన్నాడంట, పడకలో ఉన్నాడట, పడకలో ఉన్నాడట. అప్పుడు యేసు 4వ వచనంలో యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచునట్టు దేవుని మహిమ కొరకే వచ్చాను. దేవుని మహిమ కొరకు వచ్చిందంటే ఈ వ్యాధి కానీ మరణం కొరకు వచ్చినది కాదు. ఈ వ్యాధి దేనికోసం వచ్చిందంట, ఆయన తిరిగి లేస్తాడు, పునరుద్ధానం లేస్తాడు ఒకరోజు. నేను వచ్చి అతని లేబట్టినప్పుడు అతను లేస్తాడు. అప్పుడు అందరూ చూసి విశ్వాసిస్తారు, విస్మయం పొందుతారు. నా మీద విశ్వాసం కలిగి నన్ను మహిమపరుస్తాడని, ఆ మహిమ కొరకు వచ్చిందని ఆ మాట చెప్తున్నాడు. అప్పుడు చెప్పినప్పుడు 5వ వచనంలో యేసు వర్తమానం ఆమె సహోదరి లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను ఉన్న చోటునే ఇంకాను 2 దినములు నిలిచెను. చూడండి, ఇతని లాజరుని, ఆ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమించే యేసే అది మహిమ కొరకే వచ్చిందని తెలుసుకొని ఇంకా 2 రోజులు నిలబడిన. ఆ సమయంలో వెళ్ళి అతను బాగు చేయొచ్చు కదా, బాగు చేయలే. కానీ అతను మరణించాలా, సమాధి చేయబడాలా, 4 దినాలు వాసన గుట్టినప్పుడు కూడా అతని నేను లేవడతా అందరు చూడగా అని మనసులో దేవుడు అనుకొని ఆ సమయం వచ్చింది. ఆయన వచ్చి లాజరు బయటికి రానన్నప్పుడు అందరూ చూసి ఆయన లేచి నడిచి మాట్లాడుతున్నప్పుడు విచిత్రమైపోయాను. అది విచిత్రం కార్యం జరిగాను. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేస్తాం. ఎట్లా ఈ ముగ్గురులో ఒక్కసారి ఆలోచించండి. ఈ ముగ్గురులో ఏమని రాస్తుంది, ఒక ఆయన పాపము చేసి రోగాన్ని కొని తెచ్చుకున్నాడు, దేవుడే మొత్తినాడు, కొట్టినాడు. అయితే ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, విడిచిపెట్టాడో బాగు చేశాడని రాయబడింది. రెండోది, ఈ ఏబు గ్రంథములో ఈ భక్తుడు యథార్థవంతుడు, దేవుని కొరకు నమ్మకం కలిగిన వాడు. ఇతను పాపము కొని తెచ్చుకోలేదు, కానీ ఆ దేవుడు కూడా అతన్ని మొత్తలేదు. కానీ అపవాది వచ్చి తన శరీరాన్ని మొత్తిండు, అయినా నమ్మకంగా ఉన్నాడు, దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాడు ఆ వ్యక్తి. ఇంకొక వ్యక్తిని చూసుకున్నాం మనం. ఈ మరణము ఎలాంటి మరణం అంట, దేవుని మహిమ కొరకు వచ్చింది. ఇలా దేవుని మహిమ కొరకు వచ్చిందని రాయబడి, ఈ మరణాలు, ఈ వ్యాధులు, ఈ సమస్యలు వస్తుంది. మనకి ఎలా ఉంటే వ్యాధి వచ్చింది, మనకి ఎలాంటి మరణం వస్తుంది, మనం ఉన్నాము ఒక్కసారి పరీక్షించుకోవాలా. ఒకవేళ మనము యెర్మీయా గ్రంథంలో 30వ అధ్యాయంలో చూసుకున్నట్టు వారు పాపం వలన వచ్చిందా ఒకసారి పరీక్షించుకునే వారంగా ఉండాలి, ఒప్పుకునే వారంగా, విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఈరోజు మనం అదే పరీక్షించుకుని దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. ఆ వ్యాధి వస్తుంది, పోతూనే ఉంటుంది, కానీ పరలోకము మరణం ఒకటేసారి వస్తుంది. రెండో మరణంలో మనం పాలు పొందకుండా నిత్య జీవంలో మనం పాలు పొందే వారంగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నిజంగా ఆ వ్యక్తి లాగున్నావా, ఈ వ్యక్తి లాగున్నావా, ఇంకొక వ్యక్తి లాగున్నా, ఈ ముగ్గురిని మనకు చూపెడుతున్నాడు. ఈ ముగ్గురులో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరీక్షించుకొని వాక్యం మన హృదయంలో పనిచేయలాగున సహాయం చేయునుగాక. ఆమేన్.